ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక. భూసారానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే పరిశోధన చేసి ఫలితాలు సమాజానికి అందించినందుకు గాను 2020 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సన్మానింపబడిన అభ్యుదయ రైతు చింతల వెంకటరెడ్డి గారితో మడిపల్లి దక్షిణామూర్తి గారి సంభాషణ వింటారు. మనిషి జీవితం భూమి మీద ఆధారపడితే మరి ఆ భూమి ఎంత సారవంతంగా ఉంటే మన జీవితం అంత ఫలవంతం అవుతుంది. అలా భూసారాన్ని పరిరక్షించేందుకు, భూసారాన్ని మళ్ళీ రీసైకిల్ చేసేందుకు ఒక ప్రత్యేకమైన ప్రయోగాత్మకమైన పని చేసి ఫలితం సాధించి 20 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ స్థాయి పేటెంట్ అందుకున్న మొట్టమొదటి తెలుగు రైతు, మొట్టమొదటి భారతీయ రైతు ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి రావడం ఆనందదాయకం. చింతల వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్కారం. మీరు పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా అప్పటి మీ అనుభూతి ఏమిటి? పద్మశ్రీ ప్రకటించబడ్డప్పుడు అంతకుముందే 2006లో అమెరికా ప్రెసిడెంట్ నా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలిసిపోయిండు ఈ పేటెంట్ను అభినందించడానికి. అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని ఏ సంవత్సరంలో కలిశారు? 2006 మార్చి 2వ తారీఖున అప్పుడు పేటెంట్ పబ్లికేషన్ అయింది అంతర్జాతీయంగా. వాళ్ళకు కాపీ వెళ్తుంది, వాళ్ళు కూడా మెంబర్ కంట్రీ. అమెరికా అధ్యక్షుడు తనకు తానుగా తెలుసుకొని వచ్చిండు, రావటం జరిగింది ప్లాన్ వేసుకొని. ఇప్పుడు నేను చేసిన ప్రక్రియ మట్టే ఎరువు, మట్టే పురుగు మందు అన్నట్టుగా, అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ దాన్ని చెప్తాను. ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియంట్ కాంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద కల్టివేటెడ్ ల్యాండ్స్. అంటే వ్యవసాయ సాగులో ఉన్న భూముల్లో ఎన్నాళ్ల తర్వాత అది నిస్సారంగా మారే అవకాశం ఉంది? ఇప్పుడు మనం సాగు చేస్తూ కొత్త భూమి అవుతుంది. ఆ కొత్త పొలంలో సాగు చేస్తుంటే ఒక 10 పంటలు తీసినాం అనుకో, దాంట్లో జిగట అనేది పై మట్టి అంతా మెత్త లూజ్ అయిపోతుంది. ఎట్లా కనుక్కోవాలి దాన్ని? నీ కాలు అడుగు పెడితేనే తెలుస్తుంది అది జిగట అంటుకుంటుందా లేదా. నీ అడిగే చెప్తుంది దానికి. దాంట్లో జిగట పోయింది, పాత దుక్కి అయినప్పుడు జిగట కాళ్ళకు బురద అంటుకోదు. కొత్త మట్టి, జిగట మట్టి పైన ఉంటే ఎంబడే అంటుకుంటుంది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి పంటకి జిగట అనేది అత్యవసరం. అవును, మరి జిగటనే కదా నీళ్లు పట్టుకొని ఉంచుతుంది. జిగట లేని మట్టిలో ఇప్పుడు ఏరు కూడా పట్టుకోదు, నీళ్లు కూడా పట్టుకోవు. అప్పుడు దాని ఎన్ని పోషకాలు పై మట్టిలో ఉన్నా కానీ అవి మొక్కలకు అందకుండా పోతాయి కదా. ఇప్పుడు గాలి వచ్చి చొచ్చుకొని పోతుంటే వేరెక్కడ వస్తుంది దానికి? అందులో ఉన్న పోషకాలు ఆ జిగట మట్టి ఉంటేనే తేమను పట్టుకుంటుంది. ఇప్పుడు భూతాపాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ ఎకరం పొలంలో నువ్వు ఆ జిగట మట్టి ఉందనుకో, ఈ ఎకరం పక్క నుంచి వెళ్తుంటే నీకు చల్లదనం వస్తుంది. అది ఆ నీళ్ళ తేమ ఉండి పట్టుకొని. అదే తేమ లేదనుకో, ఆ నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి అనుకో, అప్పుడు మొక్కలు ఏపుగా రావు, భూతాపం కూడా వేడెక్కుతుంది. పొద్దాస్తమానం వేడి గాలిని లోపలికి గుంజుకుంటుంది లూజ్ మట్టి. అదే రాత్రిపూట వేడిని మళ్ళీ పైకి పంపిస్తుంది. అన్ని పంటలు జిగటను తీసుకుంటాయి. ఆ జిగటను తీసుకున్నన్ని రోజులు అవి గట్టిగా పంట కూడా, ఆ జిగట మట్టిలో తిన్న పంట కూడా మనం తింటే కూడా మనిషి గట్టిగా ఉంటాం. ఇప్పుడు నిస్సారమైన అట్లా జిగట చచ్చిపోయింది. దాంట్లో నేను కెమికల్ జిగట లేదు, రసాయన సేంద్రియ ఎరువులలో కూడా జిగట రాదు. మరి ఇంకా దానికి ఎక్కడిది న్యాచురాలిటీ, ఒరిజినాలిటీ ఎక్కడిది? 2 అడుగులు 3 అడుగుల కింద జిగట ఉంటుంది. మరి అది పైకి రావాలంటే సేంద్రియ ఎరువులు వేయాలి. సేంద్రియ ఎరువులు వేసినా అంత పైకి రాదు. కనుక మనం దీనికే ఒక ప్రాసెస్ ఒక ప్రక్రియ. అంటే ఈ రూమే ఒక ఎకరం అనుకోండి, ఒక మూలన 5 అడుగులు వదిలిపెట్టి 2.5 ఫీట్ల కందకం తీసాను జేసీబీతోని. తీసి 5 అడుగుల దిక్కు ఖాళీ ఉన్న దిక్కు పోసి ఇంట్లో పై మట్టి అంతా దున్ని ఉంటే పై మట్టి 2-3 అంగుళాలు తీసుకొచ్చి ఆ కందకం గూడ్చేసాను. ఆ కందకం గూడ్చినాక ఆ కట్ట పోస్తాం కదా, ఆ కట్ట మట్టిని పైన నేర్పేసినాం. అప్పుడు కొత్త పాత మట్టి ఇంట్లో జిగట లోపల 4 అడుగులు అన్నా కదా, 4 అడుగుల కింద దాంట్లో జిగట ఎర్రగా ఉన్నది. ఆ మట్టి అంతా జిగట మట్టి పైకి వచ్చేసింది. అదే ఒక 2-3 గంటలనే ఈ ప్రక్రియ ఎకరం జరిగిపోయింది. కనుక ఇట్లా అందరు చేసుకుంటే దేశమంతా చల్లగా ఉంటుంది, ప్రపంచమంతా చేసుకుంటే భూతాపమే ఉండదుగా. ఈ ఆలోచన ఎట్లొచ్చింది మీకు? ఇది అంతా దైవానుగ్రహంతో వచ్చింది. ఈ ఆలోచన మానవ దీనికి అతీతం అయిపోయింది. ఎందుకంటే ఈ మనుషులు కనుక్కున్న నిమిత్త మాత్రం మనం ఈ ఆలోచన నాది అని కూడా చెప్పలేను నేను. ఎందుకంటే ఆ భద్రాచలం గుళ్ళోకి వెళ్ళాను నా ఫస్ట్ విజిట్ 1986లో. అప్పుడు రామా ఇక్కడ ముంచేస్తున్నావు తండ్రి, మమ్మల్ని ఏమో ఎండబెడుతున్నావు, మేమేం తప్పు చేస్తున్నాం, మీకు అది కొంచెం గ్రహింపజేయరాదా అని ఆ ప్రేరణ పొంది అక్కడ మొక్కితే ఆ సీతమ్మ వారి మనసు
నన్ను కాదని రాముని వేడుకుంటుండని ఆమె మనసు పులకరించి ఆమె ఆశీర్వదించింది. అంటే మనుషుల ద్వారానే ఆశీర్వాదం అనేది తెలిపింది, ఆమె ప్రత్యక్షం కాదు. కాకపోతే మనుషుల ద్వారానే నేను ఆశీర్వదిస్తున్నా అనే నిదర్శనాలు నాకు అక్కడ వచ్చినాయి కనుక సరే అప్పుడు నా మనసు ఎంతో పులకరించిపోయింది. ధన్యుడని అయితే రామ, సీతమ్మ అంటే భూతల్లి, ఆమెనే మా అమ్మ కదా, మాకు ఇంకేంది. రామ అంటే రవి, రవి అంటే సూర్యభగవాన్, ఇంకా ఇద్దరి ఆశీర్వాదం ఉన్నాక మాకు ఇంకేం కావాలి. ప్రకృతికి సూర్యుడు ప్రధానం కదా. మరి రామ అంటే ఆయననే కదా, రవి సూర్యభగవానుడే కదా, సీతమ్మ అంటే భూతల్లే కదా. మీరు ఒక రైతుగా ఉండి ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచించడం ఎలా సాధ్యమైంది? నాకు అనుభవం నేర్పింది. ఎందుకంటే మేము కొత్త పొలాలలో మామూలు కూరగాయలు అంటే పెద్ద నోటీస్ చేయలేదు. ద్రాక్ష పెట్టినాక ఇది కమర్షియల్ క్రాప్ కదా, కొత్త పొలాలలో 5-6 పంటలు బాగా వచ్చింది. తర్వాత రాను రాను అందులోనే ఎంత సేంద్రియం ఎంత కెమికల్ వేసినా కానీ, స్పెషల్లీ డ్రిప్ ఇరిగేషన్ వచ్చినాక ఇంకా దెబ్బతిన్న. అక్కడనే కరువు వచ్చినప్పుడు అక్కడనే ఫర్టిలైజర్ అక్యుములేషన్ అయ్యి అక్కడనే నిలబడి ఆ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ, ఎంత ఫర్టిలైజర్ వేయి, ఎంత సేంద్రియ ఎరువు వేయి, అదంతా కొత్త భూమిలో వచ్చినట్టు రావటం లేదు. ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో మట్టిని మనం ఇలా రీసైకిల్ అంటే మళ్ళీ లోపల నుంచి తవ్వి పోయకపోతే సూక్ష్మ పోషకాలు అందవు. సూక్ష్మ పోషకాలు జిగట, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, సూక్ష్మ పోషకాలు. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే మట్టి నీటిని పట్టి ఉంచుకునే లక్షణం. నీళ్లు నిల్వనప్పుడు ఆడ మొక్క ఏలరే రావు, ఇంకా పోషకాలను ఎట్లా తీసుకుంటే చేసినా ఎట్లా. అదే కొత్త పొలంలో అయితే ఇదివరకు సాగు లేదు కనుక జిగట ఉంటుంది. పాత పొలాలలో సాగు చేస్తున్న దాంట్లో గడ్డి గాదం అన్ని పంటలు తీసేసుకుంటాయి. మళ్ళీ అప్పుడు సారం ఎక్కడిది? ఇప్పుడు నువ్వు కొత్త మట్టి లోపల జిగట మట్టితోని గోడ పెట్టినా అది 100 ఏళ్ళు నిలబడుతుంది. పాత మట్టితోని పై మట్టితోని గోడ పెడితే ఉంటుందా? మరి ఏది నిలబెట్టేది ఏది కూలగొట్టేది దీంట్లోనే తెలిసిపోతుంది కదా. అంటే రైతుకైనా సామాన్య మానవునికైనా. బాగుంది. మీరు ద్రాక్ష అన్నారు ఇందాక. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ద్రాక్ష తోటలు చాలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి ఒకటి వచ్చింది, కరువు వచ్చినప్పుడు లేబరు, సిటీ దగ్గర లేబరు కాస్ట్లీ అయిపోయింది. ఆ ద్రాక్ష ఇప్పుడు కాంపిటీషన్ కూడా మహారాష్ట్రలో ఎక్కడో విలేజ్లలో ఉంటే రాత్రి లోడ్ చేస్తే తెల్లారేసరికి హైదరాబాద్ సిటీలో ఉంటుంది. అందు గురించి ద్రాక్ష అనేది ఇక్కడ లోకల్గా పండించడం తగ్గిపోయింది కనుక దాని తగ్గిపోయింది. రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపక. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నారు ఇందాక మీరు. నిజంగా రైతులు తమ వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ అవసరాలకి కాకుండా వ్యవసాయానికి మాత్రమే వాడుతూ అంతే ఆనందాన్ని అంతే ఆర్థిక ఫలసాయాన్ని పొందాలి అంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు మనిషి ఏది కర్మసాక్షి అంటే దైవాధీనం మీద ఉన్నది ఇది. అంటే నేను ఇదే వృత్తిలో ఉంటా అని కొందరికి అనిపించవచ్చు, కొందరికి అది కలిసి రాకపోవచ్చు కూడా. అంటే వ్యవసాయ భూములు మాయమైపోతున్నాయి కదా. వ్యవసాయ భూములు సిటీ అవతల దూరం విలేజ్లలో ఉన్నాయి కదా, సిటీ దగ్గర ఎట్లాగో మాయమవుతాయి. ఎందుకంటే సిటీ ఎక్స్పాన్షన్ అయినప్పుడు, ఈ సిటీ అంతా విస్తరించినప్పుడు ఎట్లాగో మాయమవుతాయి. సిటీ పక్కలది నేను చెప్తున్నా. అదే పల్లెటూళ్ళల్లో వాతావరణం, నీకు లేబర్ ఉంటారు, వర్షాలు నీళ్లు సమృద్ధిగా ఉంటాయి, ఇంత కాంపిటీషన్ రాదు, అన్నీ అనుకూలిస్తాయి. ఇవాళ రేపు పల్లెటూరు నుంచి కూడా రాత్రి లోడ్ చేస్తే కూరగాయలు తెల్లారేసరికి మార్కెట్లో వచ్చేస్తాయి. అంటే ట్రాన్స్పోర్టేషను అవన్నీ చీప్ అయినాయి, మంచిగా అయినాయి ఫెసిలిటీసు కనుక. కాకపోతే రైతు ఏందంటే ఈ నిస్సారమైన భూములలో అధికంగా ఫర్టిలైజర్ వాడి, పెస్టిసైడ్స్ వాడి, ఇప్పుడు మట్టే పురుగు మందు అని అన్నా నేను, మట్టే ఎరువు అన్న. మట్టి ఎరువు ఎట్లయితుందని అందరికీ, ఇంత మట్టి ఎరువు అయితే ఇన్ని ఫర్టిలైజర్ ఎందుకు పుట్టు, ఇంత పురుగు మందులు ఎందుకు పుట్టు, ఈయనేమో మట్టి ఎరువు. ఇట్లా మన పెద్దలకు కూడా తెలియదు, 1000 ఏళ్ళ నాటి నుంచి కూడా ఎవరికి తెలియదు మట్టి ఎరువు అని అంటారు. అంటే ఇప్పుడు హుసేన్ సాగర్ చెరువు కట్టు ఉంది, సంజీవాయ పార్క్ ఉంది, బ్రహ్మాండ, ఈ పార్కులల్లో ఒక్క ఆకు కూడా నిలవకుండా ఊడి చేస్తారు, ఈ రోడ్ల పాయింట్ కూడా. మరి అవిట్లో వృక్షాలు అవుతున్నాయి, వీటికి ఎన్పీకే నత్రజని వేసినావా, భాస్వరం వేసినావా, పొటాష్ వేసినావా, లేకపోతే యూరియా వేసినావా, ఏం వేస్తున్నావు? అంటే లోపల సంవత్సరానికి ఇంత సారం ఉన్న మట్టిలకు పోయి అవి వృక్షాలు అవుతున్నాయి. మరి అదే మట్టిని నువ్వు తినే పంటలకు దాని రూట్ లెవెల్ ఇస్తే సరిపోదా? దానికి తోడు కొంచెం సేంద్రియ ఎరువు కూడా, అంటే సేంద్రియం అంటే పేడనో చెత్తనో చెదారమో, లేకపోతే ఇవాళ రేపు మొలకల ద్రావణము స్ప్రేలు, ఇవన్నీ అడ్వాన్స్డ్ నైట్రోజన్ ఉంటాయి మొలకలలో.
మట్టితో పాటు అవి జనవరి నుంచి జూన్ వర్షాలు పడేదాకా మనకు మట్టి ఒక్కటి స్ప్రే చేసుకున్నా ఎండ వచ్చేది వస్తూనే ఉంటుంది. ఆ నత్రజని పోషకాలన్నీ ఎంబడే ఆ మట్టిలో పై మట్టిలో ఉన్న పోషకాలు ఎంబడే లాక్కొని ఆ వృక్షం పెద్దగా అవుతుంది. ఇంకోటి జిగట మట్టిలో ఇంకో గుణం ఏముందంటే ఎక్కువ తేమను, ఎక్కువ చల్లదనాన్ని, ఎక్కువ వేడిని కూడా ఆపుకుంటుంది. ఇప్పుడు 40 డిగ్రీల వేడిని 35 డిగ్రీలకు తెచ్చుకుంటుంది ఆ మట్టి నీళ్ళని స్ప్రే చేసినందుకు. ఆ పంటకు గ్రోత్ వస్తుంది ఎండని లెక్క చేయకుండా. మళ్ళీ అదే చలిని లెక్క చేయకుండా ఇప్పుడు శీతల వాతావరణం యూపీ, హర్యానా, అక్కడ నార్త్ ఇండియాలో ఉంటుంది. వాళ్ళు మొన్న కొయిరా వచ్చింది, మంచు పాల అంటారు వాళ్ళు. ఆ మంచు పడ్డప్పుడు ఈ లోపల మట్టిని స్ప్రే చేసుకుంటే మొత్తం దాని నుంచి తప్పించుకున్నారు వాళ్ళు. ఏ పంటలకు చేసారో అవి ఆకు రాలకుండా అట్లాగే ఉన్నాయి. అంటే ఇది ప్రకృతిలో ఉన్న మహిమ, మట్టిలో ఏముందో మనకేం తెలియదు కదా. ఎట్లా ఆపింది అంటే తక్కువ టెంపరేచర్ని ఆపింది. 45-50 డిగ్రీలను కూడా స్ప్రే చేస్తే ఆ జిగట మట్టి ఆ ఆకుల మీద పడ్డప్పుడు ఆ తేమను, గాలిలో ఉన్న తేమను చూసుకొని ఎండను ప్రొటెక్షన్ చేసి ఆపుతుంది. మరి ఇవన్నీ సైంటిఫిక్గా ఇప్పుడు ఈ పేటెంట్ వచ్చి 20 సంవత్సరాలు అయింది కనుక దీన్ని ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఈ రోజుకు 20 సంవత్సరాలు. 28 జూన్లో 2004లో ఫైల్ చేసిన. ఈ రోజుకి 20 అయిపోయింది. ఇప్పుడు సైంటిస్టులు కూడా ముందుకు వచ్చి పరిశోధన ఇదేంది, దీన్ని ఇంకా విస్తృతంగా పరిశోధన చేసి రైతులకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. పేటెంట్ అంటే ఎవరిస్తారండి అది? అదే అంతర్జాతీయంగా దానికి ఒకటి ఉన్నది బాడీ, పేటెంట్. అంతర్జాతీయ పేటెంట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది. అది తర్వాత నేషనల్ పేటెంట్, అంటే మన దేశంలో కూడా, ఇండియాలో కూడా పేటెంట్ ఆఫీస్ ఉంది మన దేశంలో. జాతీయంగా, అంతర్జాతీయంగా అది. మీకు ఆలోచన ఎట్లా వచ్చింది దీన్ని పేటెంట్ చేయాలి అని? నాకు ఆలోచన ఫస్ట్ ఈ మట్టితో పండించినప్పుడు నేను మన యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్పుడు రీసెర్చ్ డైరెక్టర్గా డాక్టర్ పద్మరాజు, మన వీసీగా రిటైర్ అయ్యిండు, ఆయన తీసుకొచ్చాను యూనివర్సిటీకి వెళ్ళి పిలిపించాను. పిలిస్తే వెంకటరెడ్డి గారు ఇది స్ట్రైట్ అవే డైరెక్ట్ జెనీవాకు పేటెంట్ ఫైల్ చేయి, చాలా బాగుంది ప్రక్రియ ఎక్కువ అన్నాడు. సరే అని నేను అప్పట్లో నార్ము, ఐసీఆర్ వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సైంటిస్టులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉన్నదంటే ఫస్ట్ వాళ్ళు కూడా నమ్మలేరు. ఫర్టిలైజర్, పెస్టిసైడ్ వాడలేదంటున్నావు అంటే నమ్మలేదు. నమ్మక ఒక 6 నెలల టైం డిలే అయ్యింది కూడా. అయినా సరే నేను ఒక పంట అయింది, 2వ పంట అయింది, 3వ పంట అయింది, ఇంకా వాళ్ళ మీద ఫోర్స్ తెచ్చాను. లేదండి, నార్మల్లో డాక్టర్ కల్పనా శాస్త్రి మేడం ఉండే, లేదు మేడం ఇది ట్రూత్, దీంట్లో ఏం కల్పితాలు లేవు, చెయ్యాలి. ఆవిడ కూడా క్రీడాకి వెళ్ళి పై సాయిలు, లోపల మట్టి సాగు చేస్తున్న దాంట్లో మట్టి, కొత్త మట్టిలో పోషకాలన్నీ టెస్టింగ్ చేయించి ఉన్నాయి, తేడాలు ఉన్నాయి అని చెప్పి అప్పుడు ఫైల్ చేయటం జరిగింది 2004లో 28 జూన్. ఆ ఫైల్ చేసినాక 1.5 ఇయర్లో పబ్లికేషన్ అవుతుంది. 2006 5 జనవరిలో పబ్లికేషన్ అయింది. జనవరిలో అయితే మార్చిలో అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ దృష్టికి పోయింది కదా జనవరిలో కాపీ. వాళ్ళు కూడా పరీక్షించుకున్నారు, ఇట్లా పురుగు మందు లేకుండా వస్తుందా, పంట డబ్బులు వస్తుందా, మళ్ళీ దిగుబడి పురుగులు లేకుండా అని టెస్ట్ చేసుకున్నాక వాళ్ళ సైంటిస్టులు ఇది మట్టి అన్నప్పుడు లక్షలాది పంటలు వస్తాయి, మనం ఏ పంటకి ఎంత వేస్తాం, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ రైతు దగ్గరికి పోయి, భారతదేశానికి వెళ్ళి మీరు ఆ రైతు దగ్గరికి హైదరాబాద్లో వెళ్ళి కలవాలి అంటే వాళ్ళ సూచన మేరకు అమెరికా ప్రెసిడెంటు అప్పట్లో డిస్టిక్ కలెక్టర్ నా దగ్గరకు వచ్చిండు. ఆయన మన ఇండియా గవర్నమెంట్ చెప్తే ప్రేమ్ చంద్రారెడ్డి ఉండే, ఆయన వచ్చి మీ పేటెంట్ ఏదో పబ్లికేషన్ కదా, ఆ కాపీలు ఇస్తారా సార్ అన్నాడు. అది ఢిల్లీకి ఆయన పంపించేసుకున్న తర్వాత ఒక నెల అయినాక, సార్ అమెరికా రాష్ట్రపతి మిమ్మల్ని కలుస్తాడట, మీతోని ఓ 10 నిమిషాలు అభినందించడానికి వస్తున్న మీ పేటెంట్ గురించి అంటే కలుస్తానంటే యూనివర్సిటీ గ్రౌండ్స్లో హెలికాప్టర్ దిగుతుంది. అప్పుడు ప్రైవేట్ విజిట్, స్వాగత తోరణాలు లేవు, ఆయనకు పూలవాళ్ళు, బొకేలు లేవు, ఏది లేదు. ఆయన వచ్చి రాగానే నన్ను ఆ రూమ్లో, సపరేట్ రూమ్లో ఉంచారు. మీడియా అంతా ఫోకస్ చేస్తుంది. రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి రాజశేఖర్ రెడ్డి గారు అంత దూరం నుంచి అదిగో ఈజ్ మిస్టర్ వెంకటరెడ్డి అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి టేబుల్ అడ్డం ఉన్న వంగి చేతి లాక్కున్నాడు. నేనే స్టన్ అయిపోయినా. అలా లాగానే అంటే అభినందించాం, మానవాళికి మంచి చేసినాం. ఇంకా ఆ ఇంగ్లీష్లో ఆ మీడియాస్ అప్పుడు చుట్టూ మీడియానే ఉన్నారు. ఆయన ఏమంటుండో నేనేమంటుండో అంత కూడా డిస్టర్బెన్స్ ఉండే. అది మొత్తానికి ఒక గొప్ప అనుభూతి, అపురూపమైన సందర్భం అది.
అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ప్రపంచంలోని ఏ దేశమైనా రైతుకు సంబంధించిన విషయాలకి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది అని అర్థమవుతుంది. అంతే కదా, ఇప్పుడు ప్రకృతితోనే మాకు ఎండ వాన అన్ని మమేకమై ఉన్నాయి కదా మాలో. మా పరిశోధన అంతా అందులోనే కదా, ఓపెన్ ఎయిర్లా. మరి ఎవరికి అంటే మీ క్షేత్రమే మీకు ప్రయోగశాల. అంతే కదా. బాగుందండి. ఇప్పుడు ఈ భూసారానికి సంబంధించే కాకుండా ఇంకా రైతులకు మీరు ఏ రకంగా సహాయం అందిస్తున్నారు? ఫస్ట్ ప్రకృతిలో చేస్తున్నాం గనక న్యాచురల్ కలామిటీస్ అన్నారు, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి అంటే ఏంది? భూమి, నీరు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కదా, గాలి. భారతదేశమే దైవభూమి. ఇక్కడ ఈ టెక్నాలజీని ఈడ మనకు ఒక్క చిన్న దాంట్లోనే చూపించాడు. ఒక మడిలో నలుచదరంలోనే నీకు ఉత్తరాయణం ఉంటుంది, దక్షిణాయనం ఉంటుంది, తూర్పు ఉంటుంది, పడమర ఉంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏంటి చేయాలి, దక్షిణాయన పుణ్యకాలం ఇప్పుడు నేను ఆడ గుడిలో మొక్కితేనే కదా తెలిసింది నాకు. అరే నేను 6 నెలలు ఉత్తరాయణంలో ఉంటా, నేను 6 నెలలు దక్షిణాయనంలో నేను అన్నప్పుడు ఆయన రాముడు అంటే సూర్యభగవానుడు. ఎక్కడ ఆయన 6 నెలలు ఇక్కడి దిక్కు కనిపిస్తాడు, దక్షిణం దిక్కు, 6 నెలలు ఉత్తరం దిక్కు కనిపిస్తాడు మనకి. ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన కిరణాలు ఎట్లా వస్తున్నాయో ఇప్పుడు మీ గుడి చుట్టూ ప్రదక్షిణ అంటే పడమటి పంటకు, ఇప్పుడు ఖరీఫ్లో వేసే పంటకు కొంచెం నైరుతి దిశ నుంచి ప్రదక్షిణ ఎట్లా తిరుగుతాం గుడి చుట్టూ. శివుని దగ్గర ఒక ఇత్తనం పెట్టు. శివుని దగ్గర ఎందుకు? శుభకరుడు, ఆయన గంగను తెచ్చిస్తాడు కనుక ఆయన దగ్గర ఒక ఇత్తనం పెట్టి పార్వతీదేవిని చుట్టుముట్టి వచ్చి మళ్ళీ నైరుతిని ఆఖరి చేస్తే మొదలుపెట్టిన దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ ఆఖరినిగా వస్తావు కదా, ఆయనకే నైవేద్యం పెట్టినట్టు అవుతుంది కదా. నీ పంటను ఆయనకే ఆయన తింటాడా? మళ్ళీ మనకే పెడతాడు. అదే ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈశాన్యం రాముని దగ్గర పెట్టి సీతమ్మ వారిని తీసుకొని వచ్చి మళ్ళీ ఈశాన్యంలోనే ఆగితే నీ పొలానికి, నీ మడికి, ఒక మడికైనా పొలానికైనా 4 దిక్కులు ఉంటాయి కదా. అంటే తూర్పు, ఉత్తరం, పడమర. దాంట్లోనే ఉత్తరాయణం వస్తుంది, దక్షిణాయనం వస్తుంది. సగంకి వెళ్ళి ఇటాయే, సగంకి వెళ్ళి ఇటాయే. అంటే ఒక రైతుగా మీ విశ్వాసాన్ని ఇటు ఆధ్యాత్మికతకి ఇటు ప్రకృతికి ఒక ఎనలేని బంధం ఉంది అని చెప్తున్నారు. అవును. ఇది ఈ సంవత్సరం పొడవున ఉత్తరాయణం, దక్షిణం ఈ ప్రక్రియను దినరాత్రులు ఎవరన్నా ఆపుతారా? ఇది నిరంతరం ఉండేది, శాశ్వతం ఉండేది. మనమే టెంపరరీ మనుషులే. ఇప్పుడు పుడుతున్నాము, ఈ జన్మకుంటాం, ఇంకో జన్మలు ఏమవుతావో. వెంకటరెడ్డి గారు, మీకు బాగా ఇష్టమైన పంట ఏమిటి? నాకు అన్ని పంటలు ఇష్టమే. చిన్నప్పటి నుంచి కాయగూరలు, వరి, గోధుమ అన్నీ చూసిన. ఇప్పుడు ఆఖరిలో ద్రాక్షకు వచ్చిన. ద్రాక్షలో ఇంకో కళ కనిపించింది. ద్రాక్ష గుత్తే, ఆ గుత్తుల్నే భూగోళాలు అన్ని గోళాలు ఉన్నాయి. ఆ రౌండ్ ఉండటంలా ద్రాక్షకాయ కానీ నిమ్మకాయ కానీ ఏదైనా గోలు ఉండేది, భూగోళం కూడా రౌండే ఉంటుంది కనుక ఈ ద్రాక్ష గుత్తుల్ని అన్ని గోళాలు ఉన్నాయి. ఇప్పుడు మీ ఆలోచనలు లేదా మీరు సాధించిన ఫలితాల్ని తర్వాతి వాళ్ళు అనుసరిస్తున్నారా? చాలామంది తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు అందరికీ ఒకటే క్లాస్లో ఎంతో మందికి చెప్తాం. అందులో ఓ 10 మంది 20 మంది, మిగతా మంది అంతా సరిగ్గా వినక ఆచరించక ఉండదు. అట్లా చెప్పిన వాళ్ళు అందులో కొంతమంది గ్రాస్ప్ చేసి, నిజానికి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళు గ్రాప్స్ చేసి వింటున్నారు, ఆచరిస్తారు, సక్సెస్ అవుతారు. మళ్ళీ నమ్మనోడు ఏమవుతుందంటే అదే అబద్ధానికి ఈల్డ్ అయ్యి అదే కెమికల్స్ కొనుక్కొని వచ్చి మోసపోయి మళ్ళీ దెబ్బతిన్నాక అప్పుడు అయ్యి మంచి మార్గం ఏదని ఎత్తుకుంటారు. నువ్వు ముందే చెప్తే ఈయన నాకేమవుతుంది తినమంటాడు, నాకేం మంచిగున్నా కదా ఇప్పుడు అంటారు. ఇప్పుడు రైతు కుటుంబాలన్నీ ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఆరోగ్యమైన ఇప్పుడు సారం ఉన్న మట్టితోని నువ్వు ఏ పంట పండించినా కానీ నువ్వు ఆరోగ్యం ఉంటావు. ఫస్ట్ తినేటోనికి ఆరోగ్యమైన తిండి. ఇప్పుడు వ్యవసాయం అన్నారు, ఇప్పుడు సాయం చేసే గుణం ఉండాలి. నీతో పాటు ఇంకొకరికి 10 మందికి తినబెడతా ఆ మనసు ఉంటేనే దేవుడు నీకు కలిగిస్తాడు. నీకు సాయం స్వార్థం అని అంటే నువ్వెంత తింటావు, నీకు సరిపోయినాక నీకు సరిపోయింది కదా అని ఇంకెందుకు చాలా అంటాడు. మీరు మన తెలుగు నేలే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర భూమి జాగా చూసుంటారు కదా. అవును. ఇప్పుడు పంజాబ్, హర్యానా, అన్ని యూపీ అందరు అది చాలా పర్వతాలను కొట్టుకొచ్చిన మట్టి కనుక ఇంకా మెత్తటి మట్టి. ఎంత లోతు వెళ్ళు మన కోస్తా ఆంధ్రాలో ఎట్లుంటుందో అంత మెత్తటి మట్టి, చాలా సారవంతమైంది. వాళ్ళకి ఈ ప్రక్రియ ఒకసారి చేసుకుంటే 15 ఏళ్ళ దాకా మళ్ళీ వాళ్ళు చేయని అవసరం లేదు. ఒకసారి చేస్తే ఇప్పుడు 10-12 వేలు అవుతాయి ఎకరాకు. 20 ఏళ్ళ దాకా కూడా చేయని అవసరం లేదు.
అంటే ఒక్కసారి చేసు మన దగ్గర ఒక 5 ఏళ్ళ దాకా కూడా మన దగ్గర కూడా ఈ మట్టిని తిరిగేసినప్పుడు ఆ ప్రక్రియ చేయాలి. ఈ మట్టి తిరిగేసేది ఎంత శాతం రైతులు చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు తిరిగేయటం కంటే ఇంకా నీళ్ళల్లో కలిపి ఎకరాకు ఒక ట్రాక్టర్ లోడు పంపించడం అనేది అప్పటి ప్రక్రియలను కూడా నీళ్ళల్లో కలిపి ఇచ్చినప్పుడు. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, వర్షాకాలంలోనే నదీ నీళ్ళు ఎర్రగుంటాయి, వేరే కాలాల నదీ నీళ్ళు తెల్లగుంటాయి. మరి మనము ఈడ మెరక పొలంలో సంవత్సరం పొడవునా ఆ బోరు తెల్ల నీళ్ళు పోస్తుంది, అందులో ఎర్ర మట్టి కలిపితే ఎర్ర నీళ్ళు పోవా? లోపల మట్టి తీసుకొచ్చి మరి మడి అంతా పారుతుంది కదా. ఇప్పుడు ఒక ట్రాక్టర్ మట్టిని వదిలేమంటే పోయంతా ఒండు పేరుకొని అంతా న్యాచురల్గా సెటిల్ అవుతుంది కదా. మరి కొత్త సారం వచ్చినట్టే కదా దానికి. అదే కోస్తా జిల్లాలలో సంవత్సరం వానాకాలానికి ఎదురు చూడాలి. నువ్వు ఎప్పుడంటే అప్పుడు తలుచుకుంటే రోజు ఎర్ర నీళ్ళని పంపించుకో. అంటే నీళ్లు మట్టి కలిపి పారేయాలంటారు. ఇప్పుడు ఈడ బోరు పోస్తుంది, ఈడ డ్రమ్ము పెడితే అందులో డ్రమ్ములో మట్టి వేస్తే దాంట్లో ఒండ్రంతా తేలిపోదా నీళ్ళ ధర? అంటే నేల మీదకి పంపే నీళ్లుగా పంపే కన్నా మట్టితో కలిసిన నీళ్లు పంపాలి. అవును, ఆ ఒండ్రులో ఎంత జిగట వెళ్తుంది, అన్ని పోషకాలు వెళ్తాయి, అంతటా సమాంతరంగా వెళ్తాయి కదా మడి అంతా. అట్లా వెళ్ళకపోతే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది, బిందు షేక్. ఆ డ్రిప్పర్ దగ్గర 1 కిలో మట్టి వేస్తే, కొత్త మట్టి వేస్తే జిగట మట్టి ఆడ ఉంటుంది కదా. ఇట్లా వరి పొలానికేమో అట్లా కలపమంటున్నాం, వరి పొలం కాకపోతే మెరక పైరు అయితే ఇట్లా కలుపుకోవచ్చు కదా. అయితే వెంకటరెడ్డి గారు, మట్టి కడుపులోనే దాగి ఉంది గట్టిదనం అంతా అన్నారు కదా. అవును, ఇలా ఈ భూసార పరిరక్షణ కోసం మట్టిని తిరిగేయటం అనేది ఎన్నాళ్ళకోసారి చేయాలి? నేను ఇదే ప్రక్రియను ఒక PDF రూపంలో ఇచ్చి మొన్న గ్లోబల్ G20 సమ్మిట్లో దానికి IICTలో ఇచ్చాను నేను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఒక్కసారి చేస్తే 10 పంటలు అంటే 5 సంవత్సరాలు, సంవత్సరానికి 2 తీసుకున్నా 10 పంటలకు మంచిగా వస్తుంది. 15,000 అవుతుంది ఒక్క పంటకు. 1,500 ఒక DAP ఖర్చు కాదు, 1,500 ఎకరాకంటే ఒక సంవత్సరానికి. ఇంత ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ప్రభుత్వం ఒక పాలసీగా తీసుకుందా? ఇప్పుడు ఈ పేటెంట్ ఇది 20 సంవత్సరాలు అయిపోయింది కనుక న్యూట్రల్ అయిపోతుంది. అంటే ఎవరన్నా నిస్సందేహంగా వాడుకోవచ్చు. అప్పుడు మన శాస్త్రవేత్తలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇన్ని రోజులు పేటెంట్ అడ్డం ఉందని దీని గురించి మాట్లాడకపోవచ్చు, ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. వాళ్ళు విస్తృత పరిశోధన చేసి దీంట్లోనే ఇంకా హౌ బెస్ట్ అనేది చేసి చెప్పాల్సిన బాధ్యత ఇదే పని. న్యాచురల్గా చేయాలి అనుకుంటే ఇటువంటి ప్రక్రియలు అన్నీ ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్నారు. కెమికల్ ఉపయోగం పోయింది, అది కెమికల్ మనిషికి టెంపరవరీకి రిలీఫ్ ఇచ్చింది కానీ శాశ్వతం కాదు అది. కనుక సేంద్రియంలో ఈ ప్రక్రియను ఇంకా డిఫైన్ అంటే పరిశోధన, మూలాలను వదిలిపెట్టొద్దు. దీంట్లోనే విటమిన్ D అనేది మొన్న కొత్త ప్రక్రియ, అంటే అది 2019లో వచ్చింది. దాన్ని మన ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో ప్రసంగించడం జరిగింది ఫిబ్రవరి 2021లో. ఫిబ్రవరి 28, 2021 మన్ కీ బాత్లో మీ ప్రస్తావన. అట్లాగే 2020లో మన దేశం మీద మిడతల దండు వచ్చింది, ఇది అందరికీ తెలిసే. 2020లో అప్పుడే కరోనా వచ్చింది. కరోనా ఒక దిక్కు, మిడతల దండు ఒక దిక్కు. ఆ మిడతల దండు కంట్రోల్ చేయాలంటే కెమికల్తో కంట్రోల్ అయితే లేదు, ఎక్కడ ప్రపంచంలో ఇంతవరకు కాలేదు. కానీ భారతదేశం వచ్చేసరికి న్యాచురల్ పద్ధతిలో, ఇప్పుడు నా పద్ధతిలో మడ్డీ సొల్యూషన్ అంటారు, అంటే మట్టి ద్రావణం. దాన్ని యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారు, పేటెంట్ ఉంది కనుక నా దగ్గరికి విలేకరులు పంపించారు, ప్రెస్ వాళ్ళను. అంటే ఇట్లా మట్టి వాడితే నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో పెట్టాను రైతులకు, నార్త్ ఇండియా వాళ్ళకు. వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు. ఎక్కడైతే భోపాల్ దగ్గర ఆ మధ్యప్రదేశ్లో రైతులు ఎవరైతే స్ప్రే చేసుకురో వాళ్ళకి రాలే, పక్కలో తినిపోయినాయి, మీరు కావాలంటే చూడండి అని అప్పుడు ఫోన్ నంబర్లతో సహా ఇస్తే వాళ్ళు విలేకరులు వెళ్ళి అక్కడ చూసిరు. ఆయన కూడా రిటైర్ సైంటిస్టు, ఏదైతే స్ప్రే చేసిండో. మరి నువ్వెట్లా నమ్మినవయ్యా మరి మట్టి అంటే, ఆయనది సక్సెస్ ఉంది కనుక నమ్మాల్సి వస్తుంది, ట్రూత్ను కాదనలేము కదా. కనుక నేను చేసిన వాళ్ళది పక్కలది తినిపోయింది, నా దగ్గరికి రానే లేవు అవి. నేను వచ్చేసరికి వాళ్ళది తినిపోయింది. ఈడ ఫోటో దించుదామన్నా అవి లేరు, నా దగ్గరికి వస్తే కదా అని అన్న. అంటే మట్టి ద్రావణం మిడతల దండును కూడా పారిపోయేలా చేసింది. రిపలెంట్ అయిపోతుంది కదా, అవి తింటే అరిగించుకోలేవు కదా వాటికి. ఇప్పుడు చీడపీడలకు జిగట ఎప్పుడైతే ఆకుల మీద మనం స్ప్రే చేస్తామో ఆ జిగట తిన్నప్పుడు అరిగించుకోలేవు. వాటికి లీవర్ ఉండదని తెలుసు, లీవరు ఊపిరితిత్తులు కూడా ఉండవు.
అటు శరీరం మీద జిగటం మట్టి బంక మట్టి అన్న శ్వాస గ్రంథులన్నీ మూసుకుపోతాయి చీడపీడలకు. అప్పుడు ఆ శ్వాస గ్రంథులు మూసుకుపోయి నీకు ఆడ ఉండలేదు, బతకలేదు. మళ్ళీ దాంట్లో మట్టి ఆమ్దం అంటే నూనె కూడా కొంచెం దాన్ని ఎమల్చిపై చేస్తారు. అది చేస్తే ఇంకా ఇమీడియట్గా అసలు ఇంకా రిపలెంట్ దాంతో. అసలు ఆ రిపలెంట్ ఏది ఉన్నా కానీ తల్లి వచ్చి నా పిల్ల ఈడ దక్కదు అనేది గుడ్డు పెట్టదు తల్లి. గుడ్డు పెట్టినప్పుడు ప్రొడక్షనే ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడ అడవిలో ఉంటాయో దానికి అనుకూల పరిస్థితి అక్కడే రెక్కల పురుగు అక్కడ పోయి పెడుతుంది. ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి అనే విశ్వాసం ప్రతి పదంలో ధ్వనిస్తోంది. అంతే కదా మరి. ఇప్పుడు ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లేకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఇట్లా బూడిద ఉంటే చెట్ల మీద చల్లుతారు. ఆ బూడిద ఎందుకు చల్లుతారో అని నాకు కూడా అర్థం కాలే. అంటే బూడిద చల్లినా కానీ కొంచెం అవి కూడా బూడిద కూడా డైజెస్ట్ కాదు కదా వీటికి, కాలింది. ప్రకృతి పట్ల అపారమైన భక్తి, ప్రేమ, పట్టింపు మీకు పద్మశ్రీ తీసుకొచ్చింది. మరి మీరేమో మా స్టూడియోస్కి ఆ ప్రకృతినే తీసుకొచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు భూసారానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే పరిశోధన చేసి ఫలితాలు సమాజానికి అందించినందుకు గాను 2020 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో సన్మానింపబడిన అభ్యుదయ రైతు చింతల వెంకటరెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్తి, శ్రీ జాజుల ప్రభాకర్. పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.